ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో ఒక తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అమ్మవారికి పూజ కోసమని ముహూర్తానికి వెళ్లి రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. కొడుకు పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో తల్లిదండ్రుల మృత్యు గంటికలు మోగుతున్నాయి. మృతులు అనిగ్లత్కూర్కు చెందినటువంటి దామినేని శ్రీనివాసరావు, రజనీ కుమారిగా గుర్తించారు. కొడుకు చంద్రశేఖర్కు ఇటీవల పెళ్లి ఖాయమైంది. పెళ్లికి ముందు ఉప్పలమ్మ తల్లికి పూజలు చేయాలంటూ నిర్ణయం తీసుకున్నారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం తక్కిళ్లపాడులో పూజారి వద్దకు వెళ్ళి అమ్మవారికి పూజలు ఎప్పుడు చేయాలో ముహూర్తం ఖరారు చేసుకొని బైక్పై తిరిగి వస్తుండగా ఎర్రుపాలెం తక్కిళ్లపాడు మధ్య బైక్ను ఒక వ్యాను ఢీకొట్టినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలు ఇద్దరు స్పాట్లోనే మృతి చెందారు. పెళ్లి జరగాల్సిన ఇంట్లో, ఒక శుభకార్యం జరగాల్సిన ఇంట్లో ఇద్దరి మృతితో అక్కడ తీవ్ర విషాదం నెలకొన్నట్లుగా తెలుస్తోంది. కొడుకు పెళ్లి కుదిరితే అమ్మవారికి పూజలు చేస్తామంటూ మొక్కుకున్నారు. ఈ నేపథ్యంలో పూజ ఎప్పుడు చేయాలో దానికి ముహూర్తం ఖరారు చేసుకునేందుకు కొడుకు పెళ్లి కుదిరిన ఆనందంలో అమ్మవారికి మొక్కుకున్న దాని ప్రకారం పూజ ఎప్పుడు చేయాలో ముహూర్తం ఖరారు చేసుకోవడం కోసం పూజారి దగ్గరికి వెళ్ళారు రజనీ కుమారి, అలాగే శ్రీనివాసరావు. ఇద్దరు పూజారి దగ్గరికి వెళ్ళి పూజారికి తమ ఇంట్లో తమ కొడుక్కి ఇలా పెళ్లి కుదిరిందని, అంతా అమ్మవారి దయ వల్లే జరిగిందని, ఉప్పలమ్మ తల్లికి పూజ చేయాలని, ఏ ముహూర్తం బాగుంటుందో చెప్పాలని అడిగి వారు ముహూర్తం ఫిక్స్ చేయించుకొని తిరిగి బైక్పై వస్తుండగా అటుగా వచ్చిన వ్యాన్ ఒక్కసారిగా వారిని ఢీకొట్టడంతో ఇద్దరు స్పాట్లోనే మరణించినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పసుపు రాసినటువంటి ఆ గడపలకి ఇప్పుడు పూర్తిగా ఇంట్లో మృత్యు ఘంటికలు మోగుతున్నాయి. తల్లి తండ్రి ఇద్దరు మృతి చెందడంతో తన పెళ్లి సంతోషంలో ఉన్నటువంటి తల్లి తండ్రి, అమ్మవారి పూజ కోసం వెళ్ళినటువంటి తల్లి తండ్రి ఇద్దరు మృతదేహాలై ఇంటికి రావడంతో ఇప్పుడు ఆ కొడుకు పరిస్థితి వర్ణనాతీతంగా ఉందనే చెప్పాలి. గుండెలు బాదుకొని ఏడుస్తున్నటువంటి పరిస్థితి ఆ కుటుంబం అంతా.